నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు. ఆయనతో మాట్లాడి 2025వ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసి. నమస్కారం గురువు. నమస్కారం మా పద్మావతి. గురువు గారు, వృశ్చిక రాశి వారికి 2025వ సంవత్సరంలో జనవరి 1 నుంచి మార్చి నెల వరకు ఏ విధంగా ఉండబోతున్నాయి, మరి ముఖ్యంగా వీరి ఫలితాలు అనుకూలంగా ఉండబోతున్నాయా లేకుంటే లేదా అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, పంచమ రాహు ఈ రెండే బాగుండ్ల. మిగతాది గురు బలం పుష్కలంగా ఉంది. లాభంలో ఏకంగా కేతువు బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే ఈ రెండు గ్రహాలు చాలన్నమాట. అందువల్ల ఎప్పుడు కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఫుల్ గా డబ్బులు వస్తాయి వీళ్ళకి. ఏ వ్యాపారం చేసినా సరే డబ్బులు వస్తాయి. అప్రధాన్యాలు, తర్వాత ఈ యొక్క కూరగాయల బిజినెస్, కిరాణా షాపులు, ఎలక్ట్రానిక్ షాపులు, ఇటువంటి బిజినెస్ లో అంటే ఎలక్ట్రానిక్ లో సేల్స్ మాత్రమే, సర్వీస్ మాత్రమే. అంటే ఎలక్ట్రానిక్స్ లో మళ్ళీ పెద్ద పెద్ద చేయకూడదు. సో ఇట్లాంటి బిజినెస్ చేసే వాళ్ళకి యోగిస్తాయి. ఎలక్ట్రానిక్స్ లో పెద్ద పెద్ద బిజినెస్ లు, తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు ఇలాంటివి కనుక పెట్టినట్లయితే లాస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇనుము సంబంధించి స్క్రాప్ ఐరన్ ఇలాంటి చిన్న చిన్న ఏరుకునే బిజినెస్ చేయాలి. పెద్ద పెద్ద బ్లేడ్లు పెట్టే మిషన్లు, ఇలాంటి ఇండస్ట్రీలు, ట్రాన్స్పోర్ట్లు అలాంటివి చేయకూడదు. కాబట్టి ఈ యొక్క వ్యాపారాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళు. తర్వాత వాళ్ళ పిల్లల పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వీళ్ళు కనబరుస్తారు. పిల్లల మీద అధిక ఖర్చు పెడతారు వీళ్ళు. ఇక్కడ ఇంటి దగ్గర ఉంటే చదవట్లేదు అని చెప్పేసి వాళ్ళకి అవసరం లేకపోయినా తీసుకెళ్లి బలవంతాన్ని హాస్టల్లో పడేస్తారు. కాబట్టి ఈ విధంగా వాళ్ళు చదవాలి అనేటటువంటి కోణంలో ఆలోచిస్తూ ఉంటారు. విద్యార్థులు వచ్చేసరికి బ్రహ్మాండంగా చదువుతారు వృశ్చిక రాశి వారు. అద్భుతమైన మార్కులతో పాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మరి కేతుబలము రాహుబలము పుష్కలంగా, కేతుబలం ఉంది మనకి, రాహు పంచమంలో ఉన్నాడు కాబట్టి మొండి వాళ్ళు అయిపోతారు వీళ్ళు. ఎవరు చెప్పింది వినరు, వీళ్ళకి తోచిందే చేస్తారు. కొన్ని విషయాల్లో ఇది ఒక్కటే మైనస్ పాయింట్. దీనివల్ల కొన్ని లాసులు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళ మాట, తల్లిదండ్రుల మాట వినకపోతే ఆ విషయంలో కంప్లీట్ లాస్ అయిపోతారు వీళ్ళు. తర్వాత భర్త మాట కూడా వినాలి కదా వీళ్ళు. పంచమరాహు విన్నెవరు, నేనే సోలో, నేనే మొనార్క్ అని ప్రవర్తిస్తారనమాట. కానీ ఈ యొక్క వృశ్చిక రాశి వారి దానాల విషయంలో వీళ్ళు తిరిగి చూడరు. దాన ధర్మాలు పుష్కలంగా చేస్తారు. గిఫ్ట్లు పూర్తిగా ఇస్తారు ఫ్రెండ్స్కి. ఆ తర్వాత వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ బంధువులు, స్నేహితులకి విందు వినోద కార్యక్రమాల్లో హోస్ట్గా ఉండి వీళ్ళు బ్రహ్మాండంగా ఖర్చు పెట్టి వాళ్ళందరికీ కూడా మంచిగా చూసుకుంటారు. లేకపోతే సినిమా హీరోలు వీళ్ళ తీసినటువంటి, హీరోయిన్లు వీళ్ళ తీసినటువంటి సినిమాలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి. గొప్ప పేరు ప్రతిష్టలు వస్తాయి. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచిగా వీళ్ళకి పేరు రావడం జరుగుతుంది. సినిమా రంగాల వాళ్ళకి ఈ సంవత్సరం చాలా ఫలితాలు ఉన్నాయంటారు. అద్భుతంగా ఉంది. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఈ సినిమా ఫీల్డ్ లో కొన్ని కుటుంబ తగాదాలతో కొట్టుకునేటటువంటి వాళ్ళ తగాదాలన్నీ కూడా ఈ 3 నెలల్లో 2025వ సంవత్సరంలో సెటిల్ అయిపోవడానికి అవకాశాలు. రాజకీయ నాయకులు ఇంటర్ఫిరెన్స్ తో వాళ్ళు అందరూ కూడా మంచిగా డెవలప్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. మరి రాజకీయ నాయకులకు కూడా నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా పోస్టులు రావడానికి అవకాశాలు ఉంటాయి. వాహనాలు లేనటువంటి వాళ్ళు వాహనాలు కొంటారు. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఆ తర్వాత పిల్లలు లేనటువంటి వాళ్ళు పిల్లల్ని కొంటారు. మరి పిల్లల్ని కంటారు కూడా. కాబట్టి కొంతమందికి ఐవీఎఫ్లతో వీటితో వీళ్ళు ఉమెన్ వెల్ఫేర్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి వెళ్ళి దత్తతకు తీసుకోవడానికి కూడా వీళ్ళకి అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, పోలీస్, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ వీళ్ళకి ఎంత మంచి పనులు ఆడబడుచులతో, అత్తగారులతో ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి మంచి పేరు రాదు. వీళ్ళు పెడుతున్నప్పటికీ కూడా వాళ్ళు సంతృప్తి పడరు. అందువలన అయినా కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళు పట్టించుకోరు. అనవసరమైనటువంటి వ్యక్తులతో స్నేహాలు చేసి వీళ్ళు ప్రాబ్లమ్స్ లో పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఆరోగ్యం సంబంధించి వీళ్ళు శుభ్రంగా టైంకి తింటారు. అయినప్పటికీ కూడా కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు,
లేకపోతే బ్లడ్ ఎనీమియా, ఎనిమిక్ గా అవుతున్నాము అనే రక్తహీనత అనేటటువంటి వ్యాధులతో వీళ్ళు తిండేది తక్కువ తింటున్నాము, ఎక్కువ డైజెస్ట్ అవ్వట్లేదు అనేటటువంటి వ్యాధులతో వీళ్ళు బాధపడడానికి అవకాశం. మరి గురువు గారు ఈ మొండితనం అనేది తగ్గి అందరి మాట వినేటట్టుగా ఈ రాశి వాళ్ళు ఉండడానికి ఏ ఏ పరిహారాలు చేయొచ్చు అంటారు? ప్రతిరోజు కూడా రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేయాలా. శనివారం నాడు మాత్రం కొంచెం ఎక్కువ చేయాలి, ఈ 108 సార్ల కంటే కూడా ఎక్కువ. అలాగే ఒక 3 బకెట్ల నీళ్లు రావి చెట్టు చుట్టూ పోయాలా. అలాగే గురువారం నాడు వచ్చేసరికి మనం ఈ ఔదుంబర వృక్షం మేడి చెట్టు ఉంటుంది కదా, ఆ మేడి చెట్టుకి మనం కనీసం 5 బకెట్ల నీళ్లు పోయాలా. పోసి చక్కగా అక్కడ కూడా గురువారం నాడు 108కి తగ్గకుండా ప్రదక్షిణలు చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత మనకి ఈ యొక్క రాహు జపం, రాహు స్తోత్రాలు, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనం శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. అలాగే చక్కగా మనకి ఈ యొక్క శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. ఒకవేళ ఈ రావి చెట్టు కానీ వృశ్చిక రాశి వారికి 2025లో ఏ విధంగా ఉండబోతుంది అనేది ఫలితాలు చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలు.